చరణ్ ఏం చేస్తున్నావు? బాక్స్ కస్టమైజింగ్ చేసుకుంటున్నాం మమ్మీ. కస్టమైజింగా? అవును. ఏది చూయించు. వావ్, ఏమేం చేసినావు? ఇంకా దీనికి స్టిక్కర్స్ అంటించిన, ప్లస్ దీని లోపల ఈ పెన్స్ అన్నిటిని మాడిఫై చేశాను. అండ్ ఇక్కడ నా పేరు మీద రాసిన. ఓకే, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండీ చరణ్ వీడియోస్. ఇందాక చూసాను కదా, మా మమ్మీ నన్ను అడిగింది నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను కస్టమైజ్ చేస్తున్నాను అన్నా. ఇది నా నార్మల్ జామెట్రిక్ కంపాక్స్ బాక్స్. దీన్ని నేను ఒక క్రియేటివ్ కంపాక్స్ బాక్స్ కిందకైతే మార్చేసాను. ఓకే, మనం దీని లోపల ఉన్న థింగ్స్ని అండ్ దీనిలో ఉన్న కస్టమైజ్డ్ థింగ్స్ని అయితే చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ గైస్? ఐ థింక్ మీరందరూ రెడీ కావచ్చు. ఓకే, మనమైతే కిందకైతే వెళ్దాం. ఓకే, ఇది వచ్చేసి కంపాక్స్ బాక్స్ అనమాట. ఓకే, దీనిలో ఇది వచ్చేసి ఒక పెన్ అనమాట. దీనికి నార్మల్ స్టిక్కర్ అయితే వచ్చింది, కానీ అది నాకు నచ్చలేదు కాబట్టి నేను లైనింగ్ టేప్ వేసేసి మాడిఫై అయితే చేసేసాను. అండ్ ఇది వచ్చేసి క్లిక్ ఎరేజర్ అనమాట. దీనికి కూడా షైనింగ్ టేప్ వేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఒక నార్మల్ షార్ప్నర్. ఇది అందరికి తెలిసిందే, దీన్ని ఏం కస్టమైజ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఇది వచ్చేసి మనకి జామెట్రిక్ బాక్స్లో దొరుకుతుంది, డామ్స్ జామెట్రీ బాక్స్లో. అండ్ మన షైనీ టేప్ అండ్ ఒక ఆక్స్ పెన్, గ్లో పెన్ అండ్ ఒక నార్మల్ పెన్సిల్. వీటన్నిటికీ టేప్ అయితే వేసేసాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్లాక్ పెన్ అనమాట. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది చాలా డార్క్ పనిచేస్తుంది. అండ్ నా లాస్ట్ మన బ్లాక్ పెన్ గురించి అయితే మాట్లాడుకున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ అనమాట. దీనికి ఎలాంటిది చేయలేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ మార్కింగ్ ఒకసారి వెళ్ళిందంటే మళ్ళీ మనం చేయలేము, కాబట్టి దీన్ని అయితే వదిలేము. అండ్ నెక్స్ట్ మన స్కేల్ అనమాట. దీనికి కూడా సేమ్ షైనింగ్ టేప్ అయితే. ఓకే, ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్ పక్కకు పెట్టుదాం. అండ్ ఇప్పుడు మన మెయిన్ థింగ్ కంపాక్స్ బాక్స్ గురించి అయితే మాట్లాడుదాం. కెమెరామెన్ కొంచెం కెమెరాని దగ్గరికి తీసుకురా. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే కంపాక్స్ బాక్స్ నార్మల్ డామ్స్ కంపాక్స్ బాక్స్ అనమాట. దీని లోపల మనమైతే ఒక పేపర్ అయితే వేసినాం, ఎందుకంటే డస్ట్ పడితే స్టీల్ మీద మొత్తం బ్లాక్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నా పేరు యాళ్ళ చరణ్ రెడ్డి వైసీఆర్. అండ్ ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ అనమాట. ఎల్ఈడి లైట్. దీని బ్యాటరీ ఎక్కడ పెట్టామని అడిగితే మనం డైరెక్ట్ కనెక్టింగ్ వైర్ తెచ్చేసినాం. ఒక్కవేళ దీన్ని ఇట్లా క్లోజ్ చేసి దీనికి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి గైస్. కనెక్షన్ ఓకే. ఇప్పుడైతే మన ఎల్ఈడి లైట్ వచ్చేసి ఇలా గ్లో అయితే అవుతుంది. ఒక నిమిషం నేనైతే యూస్ చేసామన్నమాట. అయ్యో, కనెక్షన్ అయితే లూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన ఎల్ఈడి లైట్. ఇది వచ్చేసి మనం ఫ్రెండ్స్కి అస్సలు చూపెట్టదు అనమాట, ఎందుకంటే వాళ్ళు చూసేవాళ్ళు మనం లేని టైంలో కనెక్టింగ్ వైర్ పెట్టేసి అంటే మన ఎల్ఈడి లైట్ ఆన్ చేస్తారు, అప్పుడు మన బ్యాటరీ డెడ్ అయిపోతుంది. ఇది ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే వాడచ్చు, అంటే మనకి ఎప్పుడైనా ఒకసారి బోర్ కొడుతుంది అప్పుడు చేయొచ్చు అనమాట, అంటే బ్రేక్స్లో. మళ్ళీ మనం ఫ్రంట్ చూసుకుంటే అయితే నా ఫేవరెట్ కలర్ రెడ్ కాబట్టి రెడ్ అయితే వేసేసిన. ఇక్కడ నా పేరు అండ్ నా ఫేవరెట్ యానిమే వచ్చేసి నరుటో, కాబట్టి నరుటో స్టిక్కర్స్ అయితే అంటించేసాను. అండ్ లోపల కూడా ఒక నరుటో స్టిక్కర్ పెట్టాను. అంతే గైస్, దీన్ని ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా పెట్టుకోవాలి, లేదంటే కంపాక్స్ బాక్స్ గట్టిగా అవ్వచ్చు అండ్ అన్ఆర్గనైజ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి చిన్న కంపాక్స్ బాక్స్ కాబట్టి దీనిలో తక్కువ థింగ్స్ పడతాయి, ఎందుకంటే ఇది నార్మల్ జామెట్రీ బాక్స్ కాబట్టి. ఓకే, బాయ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.